బాలీవుడ్ దర్శకుల తీరు మారుతోంది. యాక్షన్ కట్ చెప్పడమే కాదు, సినిమా నిర్మాణంలోనూ భాగమైపోతున్నారు. నిర్మాతకు చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా సినిమా విషయంలో నిర్మాతలకు భరోసా ఇస్తూ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకమవుతున్నారు. ఒకప్పుడు దర్శకుడనేవాడు నిర్మాణ వ్యవహారాల్లో వేలు పెట్టడానికి కూడా సాహసించేవారు కాదు. అటువంటిదిప్పుడు దర్శకత్వ బాధ్యతల్ని మోస్తూనే సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. రాజమౌళి నుంచి నేడు సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి వారందరూ ఇదే విధానానికి ఫాలో అవుతున్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని నేటి తరం హీరోలు చాలా ఏళ్ల నుంచే ఫాలో అవుతున్నారు. తాము తీసుకునే రెమ్యూనరేషన్ను అదే సినిమా నిర్మాణంలో పెడుతూ వస్తే రెట్టింపు లాభాల్ని తీసుకుంటూ, పోతే నష్టాన్ని భరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు దర్శకులు కూడా ఇదే పద్ధతిలోకి మారుతున్నారు. ఇప్పట్లో పెద్ద హీరోల సినిమా నిర్మాణం అంటేనే 3 నుంచి 500 కోట్ల దాకా వ్యయమవుతోంది. జనరల్గానే నిర్మాత ఒక్కడే ఆ మొత్తాన్ని పెట్టడం అనేది ఉండదు. ఫైనాన్షియర్స్, ఇతర ల్యాండింగ్ విధానాల ద్వారా డబ్బును సమకూర్చుకుంటారు. దీనికి తోడు హీరో, దర్శకుడి పారితోషికాలే సగం దాకా ఉంటోంది. ఒక్కొక్కరు 100 కోట్లలో రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. దీంతో ఫైనాన్షియర్స్ నుంచి తీసుకురావడం కంటే దర్శకుడి పారితోషికాన్ని నిర్మాణానికి ఉపయోగించడం మంచిది కదా అని నిర్మాతలు కూడా ఈ విధానానికి సానుకూలంగా ఉంటున్నారు. అన్నిటికంటే మించి దర్శకుణ్ణి కూడా నిర్మాణంలో భాగం చేయడం ద్వారా ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాను డైరెక్ట్ చేస్తాడన్న ఆలోచన కూడా ఈ విధానానికి నిర్మాతలు తలూపుతున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకు దర్శకులు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, లేటెస్ట్గా సుకుమార్, ఇలా వీరంతా కూడా తాము దర్శకత్వం వహించిన సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్లే. తమ రెమ్యూనరేషన్నే పెట్టుబడిగా పెడుతున్నారు. ఒకటి, వీరికి తమ సినిమాపై ఉన్న నమ్మకం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నిర్మాతలకు ఇవ్వడం. దీనికి తగ్గట్లే ఇప్పటి వరకు వీరు నిర్మాణంలో భాగమైన సినిమాలేవీ కూడా ఫ్లాప్ అయింది లేదు. అన్నీ కూడా భారీగా లాభాలను తెచ్చిపెట్టినవే. రాజమౌళి బాహుబలి 1, 2, అలాగే RRR, సందీప్ వంగ యానిమల్, ప్రశాంత్ నీల్ సలార్, లేటెస్ట్గా సుకుమార్ పుష్ప 2 అన్నీ కూడా బ్లాక్ బస్టర్లే. రాజమౌళి బాహుబలి, RRR నిర్మాణంలో భాగమయ్యారని అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కాన్సెప్ట్ ను వైడ్ రేంజ్ లో పరిచయం చేసిన బాహుబలి, RRR ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలియంది కాదు. అలాగే సందీప్ వంగ బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తర్వాత యానిమల్ తీశాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్ట్లో భాగమైపోయాడు. తన సోదరుణ్ణి నిర్మాతగా దింపి ఇందులో ఇన్వెస్ట్ చేశాడు. అనుకున్నట్లే యానిమల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది, లాభాల పంట పండించింది. తాజాగా పుష్ప సీక్వెల్ నిర్మాణంలో మైత్రి మూవీస్తో కలిసి సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన విషయం తెలిసిందే. ఇది వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా నెమ్మదిగా దర్శకులు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటూ నిర్మాతకు పెద్దగా టెన్షన్ లేకుండా చేయడమే కాకుండా భారీ సినిమాల రూపకల్పనకు కారణమవుతూ ఇండియన్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి.